అధ్యక్ష, ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా. ఈ సమయాన్ని నా జనరల్ సమయం తీసేయండి. ఇక ఆయన ఉక్రోషమేందో నా ఉక్రోషమేందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో. చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరాగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఎంత ఆక్రోషంగా మాట్లాడిండు. కూర్చోలేదు ఎందుకు లేదు అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం